వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్, రైటర్ అండ్ ఆథర్ దీప్తి జంగా గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే సురేఖ. మేడం, జనరల్గా వర్క్ ప్లేస్లో ఆల్రెడీ వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఈ వర్క్ ప్రెషర్ కాకుండా అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోతూ ఉన్నాయండి. దీనికి రీజన్స్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఏం చెప్తారు మేడం? వర్క్ ప్లేస్లో ప్రెషర్ ఉంది అన్నారు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. వర్క్ ప్లేస్లో డెడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఖచ్చితంగా కదా, శాలరీ పే చేసేటప్పుడు ఇంత టైంకి వాళ్ళు ఇంత అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందులో ప్రెషర్ లేదు సురేఖ. ఏదైతే మనం ఎంప్లాయీస్ గా ఆలోచిస్తామో, ఒక ఎంప్లాయీ నేను ఇంత టైంలో ఇంత అవుట్పుట్ ఇవ్వాలి, ఇది నా వల్ల అవుతుందా అన్న సెల్ఫ్ డౌట్ లో ప్రెషర్ ఉంది. సెల్ఫ్ డౌట్ వల్ల ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో వర్క్ ప్లేస్ లో ప్రెషర్ లేదు. వర్క్ ప్లేస్ లో డెడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఎలా చేయాలి వర్క్ అనేది. బట్ వర్క్ ప్లేస్ లో ప్రెషర్ అనేది లేదు. సేమ్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ షూటే కనుక ఏ టైంకి వస్తాము అనే రెగ్యులేషన్ లేదు. ఓకే, అలాగే మీరు ఎలా నచ్చితే అలా చేయండి. టైం, ఇంత స్టిపులేటెడ్ టైం అనే ప్రెషర్ లేదు అనుకోండి, అందులో మీకు ఇట్ విల్ బి అ ఫ్రీ ఫ్లో. కానీ వర్క్ ప్లేస్లో ప్రెషర్ అనేది ఎందుకు బిల్డ్ అవుతుంది ఎంప్లాయీలో అంటే, దెర్ ఈస్ నాట్ అ ఫ్రీ ఫ్లో, దెర్ ఈస్ అ రిస్ట్రిక్షన్. రిస్ట్రిక్షన్స్ ఏంటి? మీరు ఫలానా టైంలో వర్క్ ఫినిష్ చేసేయాలి, 2-3 అవర్స్లో ఈ ప్రాజెక్ట్ డ్రాఫ్ట్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ 8 అవర్స్ లోపల మీరు 1 అవర్ మాత్రమే, లేదా 8 అవర్స్ వర్క్ టైమ్, 1 అవర్ మాత్రమే బ్రేక్ పీరియడ్, ఇందులోనే మీ పర్సనల్ ఏమన్నా ఉంటే చూసుకోవాలి. ఆ 1 అవర్లోనే మీరు ఈ 8 అవర్స్లో మీకు మొబైల్స్ అలౌడ్ లేదు. వెన్ దీస్ రిస్ట్రిక్షన్స్ కమ్, అలాంటప్పుడు మన బాడీ ఒక సర్టన్ కైండ్ ఆఫ్ ఎమోషన్ని ఎమిట్ చేస్తుంది. ఎమోషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫీలింగ్. మీకు ఏదైతే మీ రెస్పాన్స్ వస్తుందో మీ బాడీ నుంచి, దట్ ఈస్ యువర్ ఎనర్జీ ఇన్ మోషన్. ఏ ఎనర్జీ మీ బాడీ ఇస్తుంది? ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ అ థాట్. ఏం ట్రిగ్గర్ అవుతుంది మీ మైండ్లో? ఫస్ట్ ఈ టైంలో నేను ఈ టాస్క్ పూర్తి చేసేయాలి. ఫస్ట్ 1 అవర్లో మీకు అది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ఫస్ట్ 1 అవర్ దే ఆర్ వెరీ రిలాక్స్డ్. రాగానే 2 అవర్స్ అయింది, 3 అవర్స్ అయింది, ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక 1 అవర్ 15 మినిట్స్లో డెడ్ లైన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దట్స్ వెన్ ప్రెషర్ స్టార్ట్స్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇచ్చేయాలి. సో బాడీ రెస్పాన్స్ చాలా ఇమ్మీడియట్గా ఉంటుంది. బాడీ విల్ స్టార్ట్ సెండింగ్ అవుట్ రెస్పాన్స్. పంపించేయాలి. సో ఏమవుతుంది, ఒక థాట్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచించేటప్పుడు ఏమవుతుంది, బాడీ మీకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు మీకు ప్రెషర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూసుకో. ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? దేనికైనా మనకి ముందు నుంచి, మనం పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి మనకి ఏం నేర్పించారు? పద్ధతి, ప్లానింగ్, టైం మేనేజ్మెంట్. ఈ ఫలానా టైంకి పని చేయాలి. ఎందుకంటున్నారు అంటే, మీరు మార్నింగ్ లేసి మీరు ఫ్రెష్, మీ స్పిరిచువల్ యాక్టివిటీస్, మీ వాక్, మీ వర్కౌట్ అన్ని ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ యాక్టివిటీకి టైం ఉంటుంది కదా, ఉంటుంది. మీకు అప్పుడు ప్రెషర్ అనేది ఏమి ఉండదు కదా. అదే మీరు మార్నింగ్ లేవటం లేదు, అర్ధరాత్రి 2 వరకు మేల్కున్నారు, సో యూఆర్ బిజీ వాచింగ్ మూవీస్, మార్నింగ్ క్లాస్ ఉంది, లేవలేదు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది, దాని దగ్గరికి వెళ్ళటం లేదు, ఫ్రెష్ అవ్వలేదు, బాడీలో మూమెంట్ లేదు, హౌ యూ విల్ ఫీల్? లేవగానే ఏమనిపిస్తుంది? ఫస్ట్ అమ్మో ఆఫీస్కి టైం అయిపోయింది, ఈ వర్క్స్ అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటుంది, హడావిడి గుర్తొస్తుంది. పని చేయకపోవడం వల్ల ఏదైతే బాడీ రెస్పాన్స్ ఇస్తుందో దట్ ఈస్ యువర్ ప్రెషర్. సో ఎప్పుడైతే పని మీరు టైంకి ఫినిష్ అయిపోతుందో, ఇమాజిన్ మీకు టైంకి మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మీ వర్కౌట్ అయిపోయింది, మీ పూజా రిచువల్స్ అయిపోయినాయి, మీరు బయటికి వెళ్ళి మీరు ఫ్యామిలీకి చేయాల్సిన అరేంజ్మెంట్స్ చేసేసారు కిచెన్లో, అండ్ మీ హౌస్ హెల్ప్ తోటి మాట్లాడేశారు. వాట్ ఈస్ దేర్ టు బి ప్రెషర్డ్ అబౌట్? అసలు ఏముంది ప్రెషర్ ఫీల్ అవ్వడానికి? ఇంకా ఏమీ ఉండదు. అన్ని టైంకి టాక్ 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 ఎందుకు అవుతున్నాయి? ప్లాన్ ఉండడం వల్ల, ప్లాన్కి తగ్గట్టు పని చేయడం వల్ల మీకు అక్కడ ప్రెషర్ అనేది లేదు. ఇక్కడ ప్లాన్ ఉందా ఎంప్లాయీకి? రాగానే ఒక కంపెనీ వాళ్ళు మీకు రూల్స్ ఇస్తున్నారు, రెగ్యులేషన్స్ ఇస్తున్నారు, ఏ టైంకి ఫినిష్ చేయాలో చేస్తున్నారు. సో ప్లాన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎంప్లాయీ.
మనదే రెస్పాన్సిబిలిటీ. సో మనం ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్కి తగ్గట్టు పని చేయండి మీరు, వై యూ విల్ ఫీల్ ప్రెషర్డ్. అండ్ ఇంకొక థింగ్, వై యూ విల్ నాట్ హ్యావ్ ద రైట్ యాక్షన్ ప్లాన్ ఇస్, మనకు ఆ స్కిల్ లేకపోతే ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక అనలిస్ట్ రోల్లో ఉన్నాను, ప్రాజెక్ట్ అనలిస్ట్ని, నాకు బిజినెస్ అనాలిసిస్లో సరైన అవగాహన లేదు అనుకుందాం, ప్రీవియస్ కంపెనీలో నాకు అంత ఎక్స్పోజర్ లేదు, ఇప్పుడు సడన్గా ఎంఎన్సీలో నేను హైర్ అయ్యాను, ఒక మంచి రెప్యూటెడ్ ఫర్మ్లో నేను హైర్ అయ్యాను, అండ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై బిజినెస్ అనలిటిక్స్ అనేది కంప్లీట్ చేసి రిపోర్ట్స్ నేను పంపించాలి. నాకు ఎలా చేయాలో తెలీదు, ఆబ్వియస్లీ ప్రెషర్ ఉంటుంది. సో స్కిల్ లేకపోయినా, సరైన ప్లానింగ్ అండ్ వర్క్ లేకపోయినా కానీ మనకి ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం లేకపోతే ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుందో, అది ఉంటే మనకి ప్రెషర్ అనేది బిల్డ్ అవ్వదు. ఏముండాలి? ప్లానింగ్ ఉండాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దానికి తగ్గ సపోర్ట్ సిస్టమ్ అనేది మీరు ఒకటి ఏర్పరచుకోవాలి. అది వర్క్ ప్లేసే కావచ్చు, లేదా ఇంట్లోనే కావచ్చు. ఇంట్లో మీ వాళ్ళు ఎప్పుడు మీ మీద అరుస్తారు, అమ్మ అని ఒకసారి పిలుస్తారు, లేదా అక్క అని ఒకసారి పిలుస్తారు, మీరు పలకలేదు, రెండోసారి పిలుస్తారు, మూడోసారి అరుపు వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది దొరకలేదు, ఆ టైంకి ఆ పని అవ్వలేదు, కాబట్టి దే హ్యావ్ గాట్ ద అర్జ్ టు ప్రెషరైజ్ యూ నౌ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం అరే నేను ఏం మిస్ అయ్యాను, ఏం చేయాలి అని మనం పరుగులు పెడతాం. సో ఎప్పుడైతే మనం చేయాల్సిన పని టైంకి ఫినిష్ చేయగలుగుతామో, ఒక ప్లాన్ ఉంటుందో, దానికి తగిన స్కిల్ సెట్ కూడా మనకు ఉంటుందో, అప్పుడు ప్రెషర్ అనేది ఉండదు సురేఖ. అండ్ సమ్ టైమ్స్ ఎమర్జెన్సీస్ వస్తూనే ఉంటాయి. మేడం మీరు చక్కగా చెప్తున్నారు, ఏదో లైఫ్ ఈజ్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ అన్నట్టు, ఎమర్జెన్సీస్ ఉండవా? అబ్సల్యూట్లీ ఎమర్జెన్సీస్ ఉంటాయి. దేర్ ఆర్ ఎమర్జెన్సీస్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఆ టైంలో ప్రెషర్ ఇస్ నార్మల్. ప్రెషర్ అనేది మనిషి ఎక్స్పీరియన్స్ చేయడం ఇస్ నార్మల్. ఎవరు ప్రెషర్ ఫీల్ అవ్వరు చెప్పండి? ఎనీబడి ఫీల్స్ ప్రెషరైజ్డ్, రైట్? ఇమీడియట్గా ఒక 25 లక్షలు ఏదో ఆపరేషన్ సర్జరీకి కట్టాలి మీరు, లేకపోతే మీ రిలేషన్షిప్లో ఎవ్రీడే ఫైట్స్ అవుతున్నాయి, ప్రెషర్ అనేది ఉండదా? ఉంటుంది. దెన్ హౌ డూ యూ నార్మలైజ్ ప్రెషర్? టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ ప్రెషర్ ఇస్ ఓకే. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, నార్మల్గా స్మూత్గా కంఫర్టబుల్గా లైఫ్ ఉంటే ఓకే, లేకపోతే లైఫ్ ఇస్ నాట్ ఓకే. దిస్ ఇస్ వాట్ వీ హవ్ బీన్ గ్రోయింగ్ అప్ విత్ కదా. మనం పెరిగేటప్పుడు ఇదే చెప్పుకుంటూ వచ్చాం కదా మనకి. అవును, ఈ టైంకి తింటాం, ఈ టైంకి వెళ్తాం, ఈ టైంకి వస్తాం, అలా జరిగితే ఓకే. ఏదన్నా ఒక ఎక్సెప్షన్ ఉంటే అలారం స్టార్ట్ అయిపోతుంది మన బాడీలో, అమ్మో ఎలా, అమ్మో ఎలా, అమ్మో ఎలా, ఇట్స్ ఓకే అని ఫస్ట్ మీరు చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసే వేస్ వెతకండి ఫస్ట్. వేస్ ఎలా వెతుకుతారు? అన్ని సొల్యూషన్స్ నా దగ్గరే ఉన్నాయి అని అనుకోకండి. డోంట్ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. రాదర్ బిలీవ్ దట్ నేను హెల్ప్ తీసుకుంటే ఓకే, నేను ఎవరిని వెళ్ళి హెల్ప్ అడగాలి, హెల్ప్ అడగడం ఇస్ నార్మల్. అంతే కదా. మనం మంచి మంచి గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు, వర్కర్స్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతుందా? 1 కోటి రూపాయలు ఉండగానే ఒక మంచి ఫెసిలిటీ బిల్డ్ అవుతుందా? అవ్వదు. హెల్ప్ అడగడం ఇస్ నార్మల్. అండ్ టేకింగ్ హెల్ప్తో పాటు టేకింగ్ టైమ్ ఇస్ ఆల్సో నార్మల్. ప్రెషర్ అనేది ఎందుకు బిల్డ్ అయింది మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేకపోవడం వల్ల. సో ఆ టైం ఇవ్వండి మీరు. అలౌ టైమ్ ఫర్ ఎనీ గ్రేట్ క్రియేషన్. అది మీ లైఫ్లో పర్సనల్ రిలేషన్షిప్ కానివ్వండి, వర్క్ ప్లేస్లో కానివ్వండి. అండ్ యాజ్ యూ సెడ్, కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? కాన్ఫ్లిక్ట్స్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో అగ్రీ చేయటం లేదు, దట్ ఈస్ వై వి ఎక్స్పీరియన్స్ కాన్ఫ్లిక్ట్స్ కదా వర్క్ ప్లేస్లో. నా పర్సనాలిటీ వేరు, నా వాల్యూస్ వేరు, మీ పర్సనాలిటీ వేరు, మీ వాల్యూస్ వేరు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? అక్కడ ఒక డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని నార్మలైజ్ చేయండి. స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్. దీస్ ఆర్ అ ఫ్యూ వేస్ హౌ యూ కెన్ హ్యాండిల్ ప్రెషర్ అండ్ ఓవర్కమ్ ప్రెషర్, సురేఖ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వర్క్ ప్లేస్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఎలా తగ్గించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్స్ అండి. నమస్కారం. వెల్కమ్. నమస్తే.